హాయ్ ఫ్రెండ్స్. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిన ఆస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్. అయితే మనకు ప్రీవియస్గా మనకైతే ఏదైతే సుప్రీంకోర్టులో జీవో 29 రద్దు చేయాలని ఏదైతే కోర్టు కేసు వేశారో ఆ సుప్రీంకోర్టులో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఫలితాలు కూడా లైన్ క్లియర్ అయినట్టనే. అయితే మనకు ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టులో కేసులు తొలగించడం ద్వారా మనకు మొదటి అయితే గ్రూప్ 1 జిఆర్ఎల్ రిజల్ట్, ఆ తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ ఇవ్వాలన్నట్టుగా నిర్ణయించింది. అయితే మనకు ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందనే విషయం గురించి చర్చించినట్లయితే మనకైతే ఏవైతే పేపర్ వాల్యుయేషన్ ఉందో అదైతే 3 మంత్స్ నుంచి అయితే 3 నెలల నుంచి అయితే నిర్వహిస్తున్నారంట. అది ప్రస్తుతం చివరి దశలో ఉందన్నట్టుగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మనకు త్వరలోనే ప్రస్తుతం ఈ మంత్ ఎండింగ్ వరకు మనకైతే చివరి దశలో ఉందంటే ఈ మంత్లో అయితే మనకు ఈ నెలాఖరు లోపుగా మనకైతే అన్ని రిజల్ట్స్ వచ్చే విధంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడం ఈ న్యూస్ పేపర్లో అయితే టుడే ఆర్టికల్స్లో ఇచ్చారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఈ నెలాఖరులో గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతున్నది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఎల్ను ఫస్ట్ విడుదల చేస్తుందంట గ్రూప్ 1కి సంబంధించి. ఆ తర్వాత రిజర్వేషన్స్ ప్రతిపాదకన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచనలో ఉందన్నట్టు. ఫస్ట్ మనకు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత మార్చి నెలాఖరులోపు అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తుందంట. అది గ్రూప్ 1కి సంబంధించి. అదేవిధంగా రాష్ట్రంలో గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వీటిని 31,403 మంది అటెండ్ కావాల్సి ఉండగా 21,093 మంది 61.17% మంది మాత్రమే హాజరయ్యారు. 7 పేపర్లకు సంబంధించి 3 నెలలుగా వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది. 2-3 వారాల్లో జిఆర్ఎల్ లిస్టులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు జీవో నెంబర్ 29 రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సోమవారం వాటిని కోర్టు కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. అయితే మనకైతే ఫస్ట్ గ్రూప్ 1 ఫిల్ చేసిన తర్వాత గ్రూప్ 2, దాని తర్వాత గ్రూప్ 3 ఫిల్ చేయడం వల్ల మనకు ఏవైతే పై స్థాయిలో ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళకు కూడా గ్రూప్ 1 వచ్చినట్లయితే వాళ్ళు పై స్థాయికి వెళ్ళి కింది స్థాయి ఉద్యోగాలను అయితే వదులుకుంటారు. కాబట్టి అట్లా వేకెన్సీస్ మిగలకుండా మళ్ళీ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఫిల్ చేయన్నట్టుగా టీజీపీఎస్సీ భావిస్తుందని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అయితే వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రూప్ 1 జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నది. గ్రూప్ 1 జిఆర్ఎల్లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఏ సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నదో తెలుసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఒకవేళ గ్రూప్ 1 వచ్చినా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎంపికైనా అలాంటి వాళ్ళు చివరి రెండింటిని వదులుకుంటారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని ఆఫీసర్స్ భావిస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్షలు జరగ్గా 2,51,486 45.57% మంది హాజరయ్యారు. గత నవంబర్లో 1,363 గ్రూప్ 3 పోస్టులకు 2,69,483 మంది పరీక్షలు రాశారు. మనకైతే ఈ నెల ఆఖరు లోపల మనకు అన్ని రిజల్ట్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిన ఆస్పిరెంట్స్ హోప్స్ పెట్టుకోవచ్చు. మనకి ఈ నెల ఆఖరు లోపల అయితే రిజల్ట్స్ రాబోతున్నాయి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి.